నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సోదరులు భారీ నిరసన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బిల్లును రద్దు చేయాలని డిమాండ్. సౌర పథకాలను 100% అమలు చేయడమే లక్ష్యమన్న ఎంపీ కలిశెట్టి. జిల్లాలో తొలి ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశంలో కార్యాచరణను రూపొందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను తొలగించాలని డిమాండ్. విజయనగరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఆధ్వర్యంలో అశోక్ బంగ్లా వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో హౌసింగ్, పెన్షన్లు, రోడ్లు, కాలువలు, దోబీఖానా నిర్మాణం వంటి అనేక ప్రజా సమస్యలపై వచ్చిన వినతులను ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యక్షంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారులకు అందించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా దర్బార్ ప్రతి బుధవారం కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయటం జరుగుతుంది. ప్రజల సమస్యలు మనం తీర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పొచ్చు. ఈరోజు ప్రత్యేకంగా విజయనగరంలో ఉన్నటువంటి రజకులు, ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళకి నీళ్ళు సమస్యలు, అలాగే వాళ్ళకున్న దోబీఖానా ఏరియాస్లో వాళ్ళకి షెడ్స్ లేకపోవటం, ఇటువంటి సమస్యలు అన్నీ కూడా చెప్పారు. మనం వీలైనంత వరకు డెఫినెట్గా పరిష్కారం ప్రయత్నం చేస్తామని, అలాగే కొన్ని ఏరియాస్లో కాలువల ఇష్యూ చాలా ఎక్కువ ఉన్నాయి. తోటపాలెం నుంచి కాలువల ఇష్యూ కొన్ని వచ్చినాయి. అలాగే కొన్ని ఏరియాల్లో ఇంటింటి కొలాయిలు లేకపోవటం, వాళ్ళకు కూడా ఆ సదుపాయం కల్పించాలని అటువంటి కోరికలు కూడా వచ్చినాయి. అలాగే టిట్కో హౌసింగ్ మళ్ళీ సోనియా నగర్ మనం విజిట్ చేసినాక కూడా అసెంబ్లీలో మాట్లాడినాక కూడా అది ఇంకా పరిష్కారం పూర్తిగా జరగలేదు. ఇంకా వాళ్ళకి వాటర్ సమస్య తీర్చలేదు. అయితే వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పారు. అయితే అది కూడా పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాం. అయితే కొన్ని ఏరియాస్లో బాత్రూమ్స్ కూడా గత ప్రభుత్వంలో మూసేసినప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లో ఓపెన్ అయినాయి, కొన్ని ఏరియాస్లో ఇంకా ఓపెన్ అవ్వలేదు. అది కూడా కోరుతూ జొన్నగుడి వాళ్ళు వచ్చారు. అయితే అది కూడా మనం పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాము. విజయనగరం పట్టణంలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ముస్లిం సంఘాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కోట వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలోని అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు, మహిళలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. కోట వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో వేలాది మంది ముస్లిం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో వక్ఫ్ ఆస్తులను హాని చేయడానికి ఈ బిల్లు తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఇది ముస్లింల ఆస్తులపై దండయాత్రగా అభివర్ణించారు. వక్ఫ్ అనేది ముస్లింలకు పవిత్రమైన ప్రార్థనా స్థలమని, దాన్ని రాజకీయ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతిచ్చారని గుర్తు చేస్తూ మోదీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తుందని విమర్శించారు. బీజేపీ చెప్తున్న వక్ఫ్ బిల్లుతో పేద ముస్లింలకు లాభం చేకూరుతుందన్న మాటలు పూర్తిగా అబద్ధమని, ఈ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చిన వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఈ ముస్లింలు యొక్క ఆందోళన తెలియజేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో ఈరోజు అన్ని ముస్లిం మసీదుల వారు, సంఘాల వారు, సిపిఎం, సిపిఐ పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు, మరి వైసీపీ పార్టీ వారు, తెలుగుదేశంలోని మైనార్టీ సభ్యులు అందరూ కూడా ఒక తాటిపై వచ్చి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ సందర్భంగా మేము
కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోండి. హిందూ ఎండోమెంట్లో ముస్లిం లేనప్పుడు ముస్లిం వక్ఫ్ బోర్డులో హిందువులు ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ముస్లింలకు మద్దతు ఇస్తాము, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఓటేస్తామని మాట ఇచ్చి వారు మాట తప్పి ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చట్టానికి మద్దతు ఇవ్వడం జరిగింది. 3 సవరణలు మేము ప్రతిపాదించాము, 3 అంగీకరించారన్నారు. అది అబద్ధం. ఏ సవరణ కూడా అంగీకరించబడలేదు. ఈ చట్టం పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన నల్ల చట్టం కాబట్టి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ముస్లింలకు హామీ ఇచ్చి ముస్లింలకు ఆందోళనను విరమింపజేయాలని మేము కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. బైక్, స్కూటీ ఢీకొన్న ఘటనలో 3 విద్యార్థులు గాయపడిన సంఘటన గజపతి నగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో జరిగింది. విద్యార్థులు కళాశాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగగా 2కి స్వల్ప గాయాలవగా ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా గజపతి నగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం ఉదయం బైకు, స్కూటీ ఢీకొని 3 గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అనకాపల్లికి చెందిన సాలూరు డిప్లొమా కాలేజీ విద్యార్థులు వడ్డెడ లిఖిత్, పిల్లా సాయిలకు స్వల్ప గాయాలు కాగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పోరాపు రామ్ సత్యంకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని హుటాహుటిన గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విజయనగరం జిల్లా జావాం పగడాలమ్మ జాతరలో ఈ నెల 12న జరిగిన జాతరలో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణను వారించడానికి వెళ్లిన పోలీసులపై యువకులు దాడి చేసి ఎస్ఐ మెడలో ఉన్న చైన్తో పరారైన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం జావాం గ్రామంలో గతవారం జరిగిన పగడాలమ్మ జాతరలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలరావుపై మద్దూరు శంకరపేట గ్రామానికి చెందిన ఎడ్ల రమణ అనే యువకుడు ఎస్ఐ గోపాలరావుపై దాడి చేసి పీక నులిమి మెడలో ఉన్న బంగారు చైన్ తెంపివేసి చైన్తో పరారయ్యాడు. వెంటనే ఆ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 13వ తారీఖున విజయనగరం జిల్లా సంతకవిటి మండలం జావా గ్రామంలో గ్రామ దేవత పండుగ ఉత్సవాలు జరిగాయి. ఈ గ్రామంలోనే శాంతి భద్రతల గురించి అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి మా ఎస్ఐ గారిపై మద్దూరు శంకర్పేట గ్రామానికి చెందిన ఎడ్ల రమణ అనే ఒక వ్యక్తి దాడి చేసి గాయపరిచి ఆయన మెడలో ఉన్నటువంటి చైన్ని దొంగిలించుకుంటూ పారిపోవడం జరిగింది. ఆ వ్యక్తిని నేను మనం సంతకవిటి మండలంలో ఎంఎస్ఆర్పురం జంక్షన్లోని నేను సాయంత్రం హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతని వద్ద ఉన్నటువంటి ఎస్ఐ గారి చైన్ సుమారు 2 తులాలు దాన్ని రికవరీ చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ జిల్లాలో 100% క్షేత్రస్థాయిలో అమలు చేసే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సి ఉందని పార్లమెంటు సభ్యుడు, జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పథకాల అమలు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను పటిష్టం చేయడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం వంటి అంశాలపై సమన్వయం కోసం జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ ఏర్పాటయ్యింది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కమిటీ చైర్మన్గా, ఎంపీ శ్రీభరత్ సహాయ అధ్యక్షుడుగా జిల్లాకు చెందిన శాసన సభ్యులు, జెడ్పీ చైర్మన్ సభ్యులుగా నియమిస్తూ కమిటీను ఏర్పాటు చేశారు. కమిటీ తొలి సమావేశం బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కమిటీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో పీఎం సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు స్థలం లేనట్లయితే, గ్రామాల్లో పెద్ద చెరువులు ఉన్నట్లయితే సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి సౌర విద్యుత్ గ్రామంగా రూపొందించేందుకు ప్రయత్నించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పీఎం సూర్యఘర్ పై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ముందుగా తమ గ్రామాలను సంపూర్ణ సౌర గ్రామాలుగా రూపొందించడం ద్వారా ఇతర గ్రామాలకు ప్రేరణగా నిలవాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 30న జరగబోయే సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి చందనోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆనం నారాయణరెడ్డి తెలిపారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం స్వామివారి ఆలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జరగనున్న చందనోత్సవంలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరు కానున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారని, ఈ నేపథ్యంలో
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగా సత్యప్రసాద్, విశాఖ ఇన్ఛార్జి మంత్రి బాల వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవ కార్యక్రమంలో ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల సమన్వయం, ఆలయం యొక్క వంశపారంపర్య ధర్మకర్తలు, వారి ఆలోచన, స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితోటి ఈ సమీక్ష నిర్వహించి విజయవంతంగా చందనోత్సవ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పార్వతీపురం మండలంలో ఉన్న చిట్టిగెడ్డపై ఆక్రమణలు తొలగించి సాకిగెడ్డపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఆనకట్ట నిర్మిస్తే ఎన్నో వేల ఎకరాలకు నీళ్లు అందించవచ్చని, తక్షణమే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద రైతులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ, పార్వతీపురం మండలం తాళబురుడి గ్రామం వద్ద 1943వ సంవత్సరం నుంచి రైతులు సాకిగడ్డ నుంచి కాలువను త్రవ్వుకుని అడ్డుకట్టలు వేసుకుని దాదాపు 300 ఎకరాల పొలాలకు సాగునీరు మళ్లించేందుకు రైతులే స్వయంగా ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఈ క్రమంలో 2022లో తాళబురుడి గ్రామానికి చెందిన మాజీ వీఆర్ఓ చింతల జగన్నాథం అనే వ్యక్తి కాలువ మధ్యలో ఉన్న స్థలాన్ని ఆక్రమించి కొబ్బరి మొక్కలు నాటారన్నారు. దీంతో రైతులు వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు అంతరాయం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతుకు మద్దతుగా ప్రభుత్వాలు నిలబడాలని, తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అడ్డుకట్ట వేసిన చోట చెక్ డ్యాంలు నిర్వహించి వ్యవసాయ భూములకు నీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే రైతులతో కలిసి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. విద్యార్థులు వేసవి సెలవులను ప్రయోజనకరంగా వినియోగించుకునేందుకు విజయనగరం జిల్లాలో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. విజయనగరం పట్టణంలో బుధవారం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే 1వ తేదీ నుండి 30 రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. మొత్తం 25 క్రీడాంశాల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ తదితర స్పోర్ట్స్లో విద్యార్థులకు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు విద్యార్థులతో క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు కాకుండా ఫిజికల్ ఫిట్నెస్, క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు మంచి అవకాశమని అన్నారు. జిల్లాలోని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 24వ తారీఖు తర్వాత వేసవి సెలవులు విద్యార్థులందరికీ వేసవి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. వేసవి కాలంలో విద్యార్థులు మరియు యువత చెడుదారు పట్టకుండా ఉండడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలని ఒక ప్రోగ్రామ్ని గ్రాండ్గా నిర్వర్తించడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడా అందరినీ ఒక్కొక్క జిల్లాకి 50 క్యాంపులు అలాట్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా ఒక పండగ వాతావరణంతో ఈ క్రీడా శిక్షణ తరగతులు మే 1 నుంచి 31 వరకు నిర్విరామంగా సాగే కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ ప్రపోజల్ ప్రాప్తికి 50 కోచింగ్ క్యాంపులు ఎక్కడెక్కడ చేయాలి, ఎవరు చేస్తారు, వెన్యూ ఎక్కడ చేస్తారు అన్నది కూడా డీటెయిల్ రిపోర్టు మళ్ళా ఒక ఫైనల్ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీని తమకు అందించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ 50 క్యాంపులు కూడా ఒక 25 గేమ్స్ని మేము ఐడెంటిఫై జరుగుతుంది. 25 గేమ్స్లో కూడా నిష్ణాతులైన శిక్షకులు, ఇంట్రెస్ట్ ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు మరియు సీనియర్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మేము కన్సర్న్డ్ సెక్రటరీస్, ఇన్ఛార్జ్తో మేము డిస్కషన్ చేసి ఈరోజు వెన్యూస్ అన్ని కూడా డీటెయిల్ రిపోర్టు శాఖకు పంపించడం జరుగుతుంది. వాళ్ళు శాంక్షన్ ఇచ్చిన తర్వాత మే 1 నుంచి ఈ క్రీడా శిబిరాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ సదవకాశాన్ని తల్లిదండ్రులు వారి పిల్లలకి ఉపయోగించుకుని, తల్లిదండ్రులు ఇది గమనించి మీ పిల్లల్ని ఉన్న న్యాచురల్ టాలెంట్ని బయటకు తీసే అవకాశం, ఆరోగ్యంగా కూడా ఉంచుకోవడానికి ఈ క్రీడా శిబిరాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరినీ ఆహ్వానం పలుకుతూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చర్చించడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు సరగడ రమేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అరాచక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, విధానం మార్చుకోకపోతే ప్రజా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా, రాహులులపై ఈడీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మరిపి విద్యాసాగర్ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేకంగా బీజేపీ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఏ విధమైన తప్పు జరగకుండా సోనియా, రాహులులపై బీజేపీ ప్రభుత్వం అక్రమంగా ఈడీ కేసులో ఛార్జిషీటు దాఖలు చేయించిందని ఆరోపించారు. అలాగే వక్ఫ్ బోర్డు చట్టాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు, అన్యాయపు చట్టాలకు నిరసనగా ఈరోజు వక్ఫ్ బోర్డుకు రద్దు చేయాలని తెలియజేసుకుంటూ, మరియు నిన్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పేర్లు మరియు మా నాయకుల పేరును ఈడీ వాళ్ళు ఛార్జ్షీట్లో దాఖలు చేయడం మేము ఖండిస్తున్నామండి. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తన వక్ర బుద్ధిని మార్చుకొని భారతదేశ ప్రజలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచాలని కోరుకుంటున్నామండి. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీ కేసులో పేర్లను తొలగించాలని పార్వతీపురం, మన్యం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఇష్టారీతిన కేసులు పెడుతోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తిన మోహన్ రావు, వంగల దాలినాయుడు నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం కాంగ్రెస్ పార్టీని అడ్డుకోలేకే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా రాహుల్, సోనియాలపై ఛార్జిషీట్ ఫైల్ చేసిందన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అధికార దాహంతో ప్రజలలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అణిచివేసేందుకు ఇలాంటి కుట్రపూర్వకమైన పనులను చేపడుతుందని అన్నారు. అదే విధంగా గతంలో అధికారంలో ఉన్న పార్టీలపైన కూడా అనేక కేసులు గుప్పించి రాజకీయంగా ఎవరిని ఎదుర్కోలేకే ఇలాంటి కుట్రపూర్వకమైన చర్యలు బీజేపీ పెద్దలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఛార్జ్ షీట్లో తమ కాంగ్రెస్ అగ్రనాయకుల పేర్లు తొలగించకపోతే రానున్న రోజుల్లో తమ పోరాటాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏదైతే రాజకీయ కక్షపూరిత చర్యలకు పూనుకుంటుందో భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ముద్దాయిలుగా లేనటువంటి వారిని కేసు పురోగతి చెందుతున్నటువంటి సమయంలో ప్రారంభ దశలో లేనటువంటి పేర్లను ఎలాగైనా సరే రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలి అనేటువంటి కుతంత్ర ఉద్దేశాలతో ఈరోజు సోనియమ్మ గారి పేరును, అలాగే రాహుల్ గాంధీ గారి పేరును ఛార్జ్ షీట్లో నమోదు చేయడం జరిగింది. ఇది పూర్తిగా పక్షపాత ధోరణి. తక్షణమే పార్వతీపురం, మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాహుల్ గాంధీ గారి పేరును, అలాగే సోనియమ్మ పేరును తక్షణమే ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క దురుద్దేశాలను ప్రజలకు వివరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
విజయనగరం మండలంలోని పంచాయతీ వ్యవహారాల్లో ఏపీఎం స్వామి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ఆరోపించారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాలకు ఎటువంటి సమాచారం లేకుండానే స్వామి తనకు అనుకూలమైన వ్యక్తులను ఈవోలుగా నియమిస్తున్నాడని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఈవోలను అర్ధాంతరంగా తొలగించడం జరగలేదని గుర్తు చేసిన ఆయన ప్రస్తుత ఏపీఎం స్వామి ఒక మంత్రికి ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తూ రాజకీయ దురుద్దేశాలతో పనిచేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ ఎంపీపీ త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం మండల పరిషత్కు సంబంధించి విజయనగరం మండలంలో ఏపీఎం స్వామి గారు ఆయా గ్రామాలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు పొదుపు సంఘాలు సంబంధించి ఆ పొదుపు సంఘాలలో ఏదైనా పరిస్థితి తేడా ఉన్నట్లయితే ఆయా పొదుపు సంఘాలకు సంబంధించి వాళ్ళు ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం మేరకే ఏపీఎం కానీ సీసీలు కానీ దాన్ని నిర్వర్తించే పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి ఈ రోజున ఈ ఏపీఎం స్వామి అనేవారు కూడా ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన ఇష్టానుసారంగా ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి తొత్తుగా ఈ విజయనగరం మండలంలో వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి పినవేంలి పంచాయతీలో ఏ విధమైన గ్రూప్ సభ్యులతో కూర్చొని పెట్టి ఓపెన్ డిస్కషన్ చేయకన్నా ఆయనకి నచ్చినట్లు ఆయన ఇష్టారాజ్యంగా ఫలానా వాళ్ళని మార్చాలంటే కనీసం ఆ గ్రూపులతో సంప్రదింపులు లేకన్నా ఆ బుక్ తెప్పించుకొని ఆయనే ఇక్కడ ఒక తీర్మానం రాసి సంతకం పెట్టి ఆయన నచ్చిన వాళ్ళకి అక్కడ వివోగా ఇవ్వడం ఈ విజయనగరం మండలంలో మరి తొలిసారిగా జరిగింది. మరి గత ప్రభుత్వాలు తీసుకుంటే మరి మా గవర్నమెంట్ హయాంలో ఏదైతే స్థిరంగా ఆయా గ్రామాలకు సంబంధించి ఏదైతే పొదుపు సంఘాలు నిర్వర్తంగా పనిచేస్తున్నారో అదేవిధంగా పనిచేసామే తప్ప ఎక్కడ కూడా మేము ఆ వివో నచ్చలేదని ఈ వివోని తీయాలని ఈ బుక్ తీయాలని ఎప్పుడు కూడా మా పెద్దలు కానీ అదేవిధంగా గౌరవ మండల పరిషత్ అధ్యక్షుల వారు కానీ ఎక్కడ కూడా ఏ విధమైన డిస్టర్బ్ లేకుండా ఇన్ని రోజులు కూడా ఈ గ్రామాల్లో చేసుకొచ్చాం. విజయనగరం మండలానికి సంబంధించిన ఏపీఎం స్వామి గారు ఆయన రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టాన్ని ధిక్కరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నారు. మనకు 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఆయన మండల పరిషత్కి జవాబుదారిగా పనిచేయవలసి ఉంటుంది. 73వ రాజ్యాంగ సవరణ 243 11వ షెడ్యూల్ ప్రకారము మండల పరిషత్కి సంబంధించి ఆయన షెడ్యూల్ 2 ప్రకారము పూర్తిగా మండల పరిషత్ కంట్రోల్లో పనిచేయవలసి ఉంటుంది. కానీ ఆయన ఈరోజు గ్రామైక్య సంఘాలకు సంబంధించి గ్రామాల్లో దారిద్ర్య నిర్మూలన కోసం డ్వాక్రా సంఘాలను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి వివోఏలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సహకరించడానికి వివోఏలని గ్రామైక్య సంఘాలు వారి ఇష్టం మేరకు వారి సమిష్టిగా తీసుకునే నిర్ణయం మేరకు తీర్మానాల మేరకే వాళ్ళని అపాయింట్ చేసుకోవడం కానీ విధుల నుండి తొలగించడం కానీ ఉంటుందని దీనికి జీవో నెంబర్ 58/3/8/2017 ప్రకారం ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు కేవలం ఏపీఎం గారు అక్కడ గ్రామైక్య సంఘాలకు సంబంధం లేకుండా రాజకీయంగా ఒక దురుద్దేశంతో ఆయన నియంత్రణ వ్యవహరిస్తూ గ్రామైక్య సంఘాలను కూడా డిస్టర్బ్ చేసే విధంగా పొదుపు సంఘాలను కూడా ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా ఆ వివోఏలను తనకు నచ్చినట్టు మార్చిస్తూ అక్కడ గ్రామాల్లో విభేదాలను సృష్టిస్తూ రాజకీయంగా కూడా కక్షలు కావేశాలు పెరిగే విధంగా ఆయన తీరు ఉంది. కనుక వీటికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేయమని మండల పరిషత్ నుండి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా మండల పరిషత్ ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నారు. ఎంపీడీఓ గారు కూడా సమావేశం ఏర్పాటు చేయడానికి తగిన ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఎంపీడీఓ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. సాక్షాత్తు ఈ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఇక్కడ ఉన్నప్పటికి కూడా రాజ్యాంగాల్ని ఆ మంత్రి గారు ఇచ్చిన చట్టాలను అపహాస్యం చేస్తూ ఉంటే మరి ఇక్కడ మంత్రి గారు ఏరియా ఆయన నియోజకవర్గం ఆయన పరిధిలోనే ఇలా ఈ తీరు ఉంటే ఇంకా రాష్ట్రంలో ఏ రకంగా ఈ మంత్రి గారు ఇటువంటివి ఈ గ్రామైక్య సంఘాలకు సంబంధించి న్యాయం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలని. భూకంపం సంభవించినప్పుడు భవనాల్లో చిక్కుకున్న వారిని ఏ విధంగా రక్షించాలో తెలుపుతూ విజయనగరం జిల్లా భోగాపురంలో ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్తుల సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిపే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరు ఎంపీయూపీ పాఠశాల వద్ద బుధవారం ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో భూకంపంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్తుల నిర్వహణలో భాగంగా భూకంపం సంభవించినప్పుడు భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేపడతారనే అంశాలను ప్రదర్శించారు. మాక్ డ్రిల్లో భాగంగా భూకంపం వచ్చినందున ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ భూకంపాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి అత్యవసర వాహనాల్లో ఆసుపత్రికి తరలించడం వంటి కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అలాగే భూకంపం సంభవించిన అగ్ని ప్రమాదాలు జరిగితే ఏ విధంగా ప్రజలు తమను తాము రక్షించుకోవాలో కూడా మాక్ డ్రిల్ చేసి చూపించారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం, ధన నష్టం జరగకుండా ఎలా చర్యలు చేపడతామనే అంశాలపై 17 శాఖలకు చెందిన అధికారులు వారి శాఖాపరమైన ప్రణాళికలు వివరించారు. అనంతరం బీచ్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని రక్షించడం, తుఫాన్లు, వరదలు సంభవించినప్పుడు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలను అవగాహన కలిగించారు. అగ్నిమాపక శాఖ ద్వారా గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు, వంటగదిలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా అదుపు చేయాలో వివరించారు. మేడపై చిక్కుకున్న వారిని రోప్ సహాయంతో ఎలా రక్షించాలో చేసి చూపించారు. ఈ మాక్ డ్రిల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందం, అగ్నిమాపక శాఖలు విపత్తుల సమయంలో వారు వినియోగించే ఎక్విప్మెంట్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో కనీసం చర్చకు తీసుకురాకపోవడం బాధ కలుగుతోందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ అన్నారు. విజయనగరం పట్టణంలో బుధవారం లోక్సత్తా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో మూతపడ్డ ఉత్తరాంధ్రలో కీలకమైన తాండవ, ఏటికొప్పాక, అనకాపల్లి, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో ఇప్పలవలస గోపాలరావు, తుమ్మగంటి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తుంటే ఆ కేబినెట్ సమావేశంలో ఉత్తరాంధ్ర సహకార చక్కెర కర్మాగారాలపైన చర్చ వస్తుందేమో అని ఒక ఆశ నిరంతరం పడుతూనే ఉన్నాం. కానీ ప్రతిసారి కూడా నిరుత్సాహపడుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార చక్కెర ఫ్యాక్టరీలపైన ఎందుకు కేబినెట్లో చర్చించరు? గత ప్రభుత్వంలో మూతపడిపోయే ఫ్యాక్టరీలు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తెరవాల్సిన బాధ్యత వారు ఏమని మాటిచ్చారు? యువగలం పాదయాత్రలో లోకేష్ గారు మాటిచ్చారు. ఈ రోజుకి వచ్చి సంవత్సరం పూర్తవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి, కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఈ రోజుకి వచ్చి చర్చించకపోతే ఎట్లా? కీలకమైనటువంటి ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, చోడవరం, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలో లక్షలాది మంది కార్మికులు, వందలాది మంది మరి ఉద్యోగస్తులు, అంతేకాకుండా లక్షలాది మంది రైతులు ఆధారపడి ఉన్నారు. సహకార రంగం ఈ దేశానికి కీలకం, ఈ రాష్ట్రానికి కీలకం. అటువంటి షుగర్ ఫ్యాక్టరీల మీద ఎందుకు చర్చ చేయలేదు అని ఆలోచిస్తే చాలా బాధ కలుగుతోంది. దయచేసి సహకార రంగాన్ని బతికించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ముఖ్యమంత్రిగా కాకుండా వ్యక్తిగతంగా వారు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి మేము తెరిపిస్తామని చెప్పారు. దయచేసి వెంటనే ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, భీమసింగిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. నగరంలో నీటి వసతుల లోపంతో తమ వృత్తిని కొనసాగించలేక రజకులు వలసలు వెళ్లిపోతున్నారని రజక సంఘం జిల్లా నాయకుడు చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రజక సంఘాలు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పట్టణానికి చెందిన రజక సంఘాలు పాల్గొని ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘాల నాయకుడు చిన్న మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో పెద్ద చెరువు, చిన్న చెరువులో ఎన్నో ఏళ్లుగా మా వృత్తిని కొనసాగించామని, కానీ ప్రస్తుతం నీటి వసతులు లేక జీవనం కష్టమైందని వాపోయారు. జీవనోపాధి కోల్పోయి రజక వృత్తిదారులందరూ వలసపోయే పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వినతిని గమనించిన ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి సానుకూలంగా స్పందించి త్వరలోనే ఆ ప్రాంతంలో ఒక బోర్వెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రజక వృత్తిదారులకు కొండంత భరోసా కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, రజకులు పాల్గొన్నారు. అలాగే విజయనగరంలో టౌన్లో ఉన్నటువంటి పెద్ద రేవు, అలాగే మరియు చిన్న రేవు వంటి సమస్యల మీద ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడానికి అయితే వచ్చాము. వచ్చాక ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా మా యొక్క సమస్యలు విని మీ ఒక సమస్యల్ని పరిష్కరిస్తానని మాకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. విజయనగరం పట్టణంలో పెద్ద రేవు అనేది ఉంది, పెద్ద రేవు, చిన్న రేవు ఉంది. ఆ యొక్క రేవుల్లో నీరు లేక చాలా ఇబ్బందులకి గురవుతున్నాం. అదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పడానికి దృష్టికి తీసుకొచ్చాక ఎమ్మెల్యే గారు కూడా దాన్ని సానుకూలంగా
పరిష్కరించి మీకు వెంటనే బోరు కూడా వేస్తామని ఒక మాట అయితే మాకు హామీ ఇవ్వడం అయితే జరిగింది. మా ఒక విజయనగరం పట్టణ రజకుతో అందరు సోదరుల తరపున ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయనగరం నియోజకవర్గంలో 32వ వార్డు తోటపల్లంలో సుమారుగా 100 రజక కుటుంబాలు జీవనోపాధి సాగిస్తున్నాయి. దాంట్లో ఒక చెరువు ఉంది, మా రజకులకు కేటాయించిన చెరువు. దాంట్లో 5 వెల్స్ ఉన్నాయి. ఈ ఒక డ్రైనేజీ వెళ్ళడానికి ఒక కాలువ శాంక్షన్ అయింది 28 లక్షలు పెట్టి. ఆ కాలువ కట్టలేదు ఇంతవరకు కూడా. అందువల్ల ఏంటంటే ఆ కాలువ తక్షణమే మాకు కట్టాలా. అక్కడ 80 కుటుంబాలకి జీవనోపాధి లేకుండా చెరువు బట్టొత్తడం కూడా మానేశారు. అక్కడ ఒక దోబికాన్ని నిర్మించాలి. ఇవన్నీ కూడా చేస్తే మా రజకుల సమస్యలు తీరుతాయి. ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టాలి. ఎన్నిసార్లు కలెక్టర్ గారికి గ్రీవెన్స్కి ఎవరికి పెట్టినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ మాదేంటంటే ప్రతి 3 నెలలకు కూడా వెల్ఫేర్ కమిటీ మీటింగ్ ఒకటి ఉంటుంది. ఈ గవర్నమెంట్లు మారుతున్నాయి తప్ప రజకులు అసలు పట్టించుకోవట్లేదు. వెల్ఫేర్ కమిటీ మీటింగ్ ప్రతి 3 నెలలకి అయితే దాంట్లోని ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ నెంబర్లుగా ఉంటారు. మా సమస్యలు చెప్పుకుంటూ అవి అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవి. అవి కూడా ఈ తక్షణమే చేయాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సోదరులు భారీ నిరసన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బిల్లును రద్దు చేయాలని డిమాండ్. సౌర పథకాలను 100% అమలు చేయడమే లక్ష్యమన్న ఎంపీ కలిశెట్టి. జిల్లాలో తొలి ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశంలో కార్యాచరణను రూపొందించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను తొలగించాలని డిమాండ్. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.